చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అనే సామెత వినే ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం మేము ఫంక్షన్‌కి వెళ్ళామని చెప్పాను గదా! ఫంక్షన్ అయిపోయిన తర్వాత రిటర్న్‌లో జరిగింది. చాలా సేపు వెయిట్ చేయంగా ఒక 4, 5 అవర్స్‌కి ఒక పల్లె బస్ వచ్చింది. దాన్ని ఎక్కి హమ్మయ్య! అనుకునే లోపే జస్ట్ 2 మినిట్స్ కూడా ముందుకెళ్ళలేదు. అప్పుడే పాట్టుమని పెద్ద శబ్దం. ఏమైంది అనుకునే లోపు మొత్తం టైర్ అంతా పగిలిపోయింది. ఆ ఊరు ఉన్నదే ఒక అడవిలో ఉంది. దాంట్లో ఇంకొంచెం 2 నిమిషాలు ముందుకు పోతేనే ఇంకా అడవి అయిపోయింది. అసలే ఆ ఊరు అడవిలో ఉంది. ఇంకా 2 మినిట్స్ కొంచెం ముందుకు పోతూనే ఊరు గూడా దాటేసి ఇంకా అంతా అడవే అయిపోయింది. ఆ బస్ అతను అసలు అట్లా వదలలేక కొంచెం ఆ టైర్‌తోనే కొంచెం లాక్కొని ఒక టౌన్ లాగా ఉంటది ఒక విలేజ్. దాన్ని తీసుకెళ్ళాడు. ఆ ట్రావెలింగ్ మధ్యలో అసలు మేము బతుకుతామా లేదా అనేది కూడా అనిపించలేదు. మొత్తం బస్ అంతా షివర్ అయితుంది. ఎటు సైడ్ పడిపోతదో కూడా తెలీదు. ఇంతలో మా కంపెనీ వాళ్ళు నీ సావు నువ్వు సస్తే నువ్వు సావు. మా వర్క్ మాత్రం చేసే సావు అన్నట్టు. ఆ టైంలో కూడా నన్ను విసిగిస్తున్నారు వర్క్ చేయమని. ఒక పక్క పిల్లలు, వర్క్, ఆ బస్‌లో ఏమైతదో ఏమో తెలియక చాలా టెన్షన్ పడిపోయాం. ఎలాగోలా ఆ బస్ అతను ఆ టౌన్‌లో వదిలేసాడు. అక్కడి నుంచి ఆటో తీసుకొని తిరుపతికైతే వచ్చేసాము. తిరుపతికి వచ్చేసరికి మా ట్రావెల్ మేము బుక్ చేసుకున్న బస్‌కి టైం అయిపోయింది అప్పటికే. పాపం వాళ్ళు వెయిట్ చేశారు. సేఫ్‌గా హైదరాబాద్‌లో అయితే దిగిపోయాం.